దేశంలో ఎక్కడ చూసినా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. సౌత్ ఇండియా ప్రజలు బీజేపీకి ఓట్లు వేయడం లేదనే ఉద్దేశంతో దాని నెత్తిన రాయి వేయడానికి ఆర్ఎస్ఎస్ పరివారం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును, అలాగే స్వామీజీలు, ప్రవచనకారులు, పూజారులు సైలెంట్గా ఉన్న తీరును ఈ వీడియోలో చూద్దాం. లోక్సభ నియోజకవర్గాల పెంపు వల్ల సౌత్ రాష్ట్రాలు, అలాగే తూర్పు రాష్ట్రాలు ఎలా నష్టపోతాయనే అంశంపై హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఒక చార్ట్ ప్రిపేర్ చేసింది. దాని ప్రకారం పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ వాటా 14.7% నుండి 16.5% పెరుగుతుంది. అంటే ఎంపీ సీట్ల సంఖ్య 1.7% పెరుగుతుంది. అలాగే బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 1.2 నుండి 0.5% దాకా లాభపడతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు వాటా 7.2 నుండి 6%కి తగ్గుతుంది. అంటే ఏకంగా 1.2% నష్టపోతుంది. కేరళ వాటా 3.7% నుండి 2.7%కి తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కంబైన్డ్గా ప్రస్తుతం పార్లమెంటులో 7.7% వాటా ఉంది. ఇది 0.8% తగ్గి 6.9%కి పడిపోతుంది. ఒడిశా వాటా 0.5% తగ్గుతుంది. వెస్ట్ బెంగాల్ వాటా మార్జినల్గా 0.2% తగ్గుతుంది. హెచ్టీ ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా నష్టం వాటిల్లనుంది. అందుకే స్టాలిన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు అద్భుతమైన ఉద్యమం చేసింది. ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. కానీ తెలుగు వాళ్లకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లాంటి పదాలు పెద్దగా నచ్చవు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ప్రవచనకారుల నోటి వెంట ఎలాంటి ఆనిముత్యాలు జాలువారుతాయా, స్వామీజీలు ఏమి ఉపదేశాలు ఇస్తారా, పూజారులు ఏ మంత్రాలు చదువుతారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. తెలుగు భాషకు, వీళ్ళ సంస్కృతానికి ఎలాంటి సంబంధం లేదని 1856లో రాబర్ట్ కాల్డ్వెల్ అనే మహానుభావుడు ఆధారాలతో సహా నిరూపించారు. అబ్బే, అవన్నీ మాకు అనవసరం, తెలుగు ద్రవిడ భాష కాదు, సంస్కృతం నుండి వచ్చిందనే మేము నమ్ముతాం, అలా నమ్మితేనే మాకు మరు జన్మ లేకుండా మోక్షం సిద్ధిస్తుందనే ఒక గుడ్డి నమ్మకంలో తెలుగు జాతి కొట్టుకుపోతోంది. మన పుస్తకాలను సంస్కృత పద్యాలతో, పదాలతో నింపేసి తెలుగు భాషను చంపేస్తున్నా మనలో అస్సలు చలనం లేదు. తెలుగు మీడియం చచ్చిపోతే చచ్చిపోని, మాకేం సంబంధం, మాకు మా సంస్కృత పండితులు దైవ సమానులు, వారి మాటను శిలాశాసనంగా భావిస్తాం. పైగా మా ఈనాడు, మా ఆంధ్రజ్యోతి, మా సాక్షి ఉండనే ఉన్నాయి. ప్రతి ఇంగ్లీష్ పదానికి సంస్కృత పదాన్ని కనిపెట్టి తెలుగు భాషను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం అని అంటాయి. మన భాషను విపరీతంగా ఉద్ధరించేశామని ఈ పత్రికలు ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటున్నాయి. తెలుగు మీడియం చచ్చిపోవడానికి, తెలుగు జాతి ముక్కలు కావడానికి ఈ సంస్కృత పదజాలం, భావజాలం ప్రధాన కారణమనే విషయాన్ని తెలుగు ప్రజలు గుర్తించాలి. తెలుగు వాళ్ళు ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారంటే, ఒక ప్రవచనకారుడు పిల్లలకు కోడిగుడ్డు పెట్టద్దు, అన్నం పెట్టద్దు అంటే గురువుగారు మీ నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అదొక అద్భుతం, మహాద్భుతం అనుకునే దయనీయమైన స్థితిలో ఉన్నారు. నువ్వెవడయ్యా మాకు చెప్పడానికి అని అడిగే ధైర్యం చేయలేకపోయారు. అయ్యయ్యో, మా గురువు గారికి ఎంత కష్టం వచ్చిందని విలవెల్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. బహుశా పవన్ కళ్యాణ్ లాగా 11 రోజులు అన్నం మానేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. పిల్లలకు అన్నం పెట్టద్దు, కోడిగుడ్డు పెట్టద్దు అనేవాళ్ళు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడతారా? పొరపాటును కూడా మాట్లాడరు. ఏ పూజారి మాట్లాడడు, ఏ ప్రవచనకారుడు మాట్లాడడు, ఏ స్వామీజీ కూడా మాట్లాడడు. ఇది ఈనాటి కథ కాదు. గత 2000 సంవత్సరాలుగా తెలుగు జాతిని, హోల్ మొత్తంగా దక్షిణాదిని అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర చదువుకునే అలవాటు ఉండింటే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. చరిత్ర అంటే అదో పనికి మాలిన సబ్జెక్ట్ అనే భావన చాలామంది తెలుగు వాళ్ళలో ఉంది. అసలు హ్యుమానిటీస్ సబ్జెక్టుల మీద చంద్రబాబుకు కూడా సరైన గౌరవం లేదు. అందుకే ఆయనకు తెలుగు జాతి చరిత్ర తెలియదు, తెలుగు భాష గురించి ఏమీ తెలియదు, భాషలో ఉండే యాసలు అసలే తెలియవు. ఆయన కుమారుడు లోకేష్ తండ్రి కంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు. ఈ దేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు అని ఒక ఇంగ్లీష్ ఛానల్ యాంకర్ చెప్తున్నా కూడా ఒప్పుకోవడానికి లోకేష్ ఇష్టపడలేదు. సొంత భాష గురించి కనీస మాత్రంగా కూడా తెలియనప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద విపరీతమైన కమాండ్ ఉండి ఏం లాభం? హిందీ నిన్నలేమన్న పుట్టింది. ఇండిపెండెన్స్ పోరాటం మొదలయ్యాకే దానికి ఒక రూపం వచ్చింది. తెలుగు భాష ఆర్యులు ఈ నేల మీదకు రాక ముందు నుండి ఉంది. ఇలాంటి ప్రాథమిక విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ఏ ఒక్క నాయకుడికైనా తెలుసా అన్నది అనుమానమే. మన లీడర్స్కు లాంగ్వేజ్ పరంగా, హిస్టరీ పరంగా ఎలాంటి ఎమోషన్ లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలతో మనకు విభజన రేఖ వచ్చింది. అరే, మన అన్నదమ్ములు ఎందుకు బాధపడుతున్నారు అన్నది తెలుసుకుందామనే ఇంగితం లేని వారిని నాయకులు అంటారా?
హిందీని బలవంతంగా మన మీద రుద్దుతుంటే కిక్కురు అనకుండా భరిస్తున్నారు. మన తెలుగు పుస్తకాన్ని సంస్కృత పద్యాలతో సంస్కృత కవులతో నింపేస్తుంటే కనీస మాత్రంగా కూడా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటులో అన్యాయం జరుగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడుతున్నాడు. మిగిలిన ఏ నాయకుడికి దమ్ము ధైర్యం లేకుండా పోయింది. హిందుస్థాన్ టైమ్స్ పేర్కొన్నట్లు పార్లమెంటులో సౌత్ ఇండియా రాష్ట్రాల పర్సెంటేజీ తగ్గిపోతే చంద్రబాబును చరిత్ర క్షమించదు. ఆయన్నే కాదు, జగన్, పవన్, లోకేష్ పేర్లను చరిత్ర బ్లాక్ ఇంక్తో రాసుకుంటుంది. జగన్ అనేవాడు మోదీని ఆమడ దూరంలో చూసినా గజగజ వణికిపోతాడు. మోదీ ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు జగన్ ఆయన వెనక నిలబడ్డాడు. మోదీ ఇలా వెనక్కి తిరగగానే జగన్ ఉలిక్కిపడ్డాడు. అయ్యో మోదీ గారు, నా గాలి సోకి మీకేమైనా కీడు జరిగిందా, మన్నించుడి అని వేడుకున్నట్లుగా ఉంది ఆయన ధోరణి. ఈ జగన్ భయంకరమైన అవినీతి కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయి ఉన్నాడు. అతను బీజేపీ గీసిన గీత దాటడానికి ఎంత మాత్రం ధైర్యం చేయలేడు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే ఈ దేశం 2 ముక్కలవుతుందనే లెవెల్లో డైలాగులు కొట్టాడు. కట్ చేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం కోసం ఏమైనా చేస్తా అని వీరంగం చేస్తున్నాడు. ఈ పవనం ఆర్ఎస్ఎస్ను పట్టుకుని ఏదో ఒక విధంగా సీఎం సీట్లో కూర్చోవడమే తన జీవితాశయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అందరికంటే తెలుగుదేశం పార్టీ మీదనే ఎక్కువ బాధ్యత ఉంది. కానీ చంద్రబాబు టీడీపీని చేతుల్లోకి తీసుకున్నాక తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని గాలికి వదిలేశాడు. తెలుగు మీడియాన్ని ఈ సంస్కృత పండితులు నాశనం చేస్తుంటే అసలు తనకు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్ కూడా తెలుగు భాషను సంస్కృత పండితుల కబంధ హస్తాల నుండి విడిపిద్దామనే ఆలోచన ఏ దశలోనూ చేయడం లేదు. పైగా స్వామీజీల కాళ్ల ముందు మోకరిల్లుతున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా తెలుగువాడి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే మాటలు మాట్లాడలేని దారుణమైన స్థితిలో ఉన్నారు. అయినా తెలుగు జాతి నాయకులుగా చలమని అయిపోతున్నారు. తెలుగు ప్రజలారా దయచేసి వినండి. సంస్కృత పండితులు, ఆర్ఎస్ఎస్, బీజేపీలు తెలుగు జాతిని, తెలుగు భాషను ఎప్పటికీ ఎదగనివ్వరు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. మీ పార్టీల నాయకులు ఏం చెప్తున్నారనేది కాదు. మీకు మీరుగా చరిత్ర చదువుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. 1000 సంవత్సరాలుగా మనకు చదువు లేకుండా చేసిన వాళ్లే ఈ రోజున మనకు నీతులు చెప్తున్నారు. ఈ ప్రవచనకారులు చెప్పే నీతులు మహా అద్భుతమని చంద్రబాబు, లోకేష్, పవన్లు పొగుడుతున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?